This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గోవా నుంచి హైదరాబాద్కు జానీ మాస్టర్ తరలింపు, నేడు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న ఆపరేషన్, రెండో బోటును తొలగించిన అధికారులు. పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్. తెలంగాణలో అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. తెలంగాణలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. మహిళా డాన్సర్ పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను ఎట్టకేలకు పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన పోలీసులు జానీపై ఫోక్సో లైంగిక దాడి కేసులు నమోదు చేశారు. కాగా జానీ మాస్టర్ను పోలీసులు అరెస్టు చేసి గోవా కోర్టులో హాజరుపరిచారు. ఇవాళ గోవా నుంచి హైదరాబాద్కు జానీ మాస్టర్ తరలిస్తున్నారు. అయితే ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది. మహిళా డాన్సర్ పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను ఎట్టకేలకు పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన పోలీసులు జానీపై ఫోక్సో లైంగిక దాడి కేసులు నమోదు చేశారు. కాగా జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసి గోవా కోర్టులో హాజరుపరిచారు. ఇవాళ గోవా నుంచి హైదరాబాద్కు జానీ మాస్టర్ను తరలిస్తున్నారు. అయితే ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ సుజాత, ఈ లైంగిక వేధింపుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయితే సైబర్ క్రైమ్ పోలీసులు గోవాలోని ఒక లాడ్జ్ లో ఉండగలిగితే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయనను ప్రస్తుతం గోవా కోర్టులోనైతే హాజరుపరిచి గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్లుగానైతే సమాచారం ఉంది. అయితే హైదరాబాద్ కు తీసుకొచ్చి ఆయన్ని ఎక్కడ ఉంచారు ఏంటి అనే వివరాలు మాత్రం పోలీస్ అధికారులు చెప్పట్లేదు. నార్సింగ్ పోలీస్ అధికారుల అదుపులోనైతే జానీ మాస్టర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరొక విషయం ఏమన్నా, ఈ ఎవరైతే లైంగిక వేధింపులకు సంబంధించి కేసు పెట్టిందో ఆ అమ్మాయికి సంబంధించిన సమాచారం ఏమాత్రం కూడా అధికారులు బయటికి చెప్పకపోవడం ఒకటైతే, మరోవైపు జానీ మాస్టర్ ని తీసుకొచ్చినప్పుడు సీక్రెట్ గా ఎందుకు ఆయనను విచారించాలి అంటూ కూడా కొన్ని ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ వివరాలన్నీ కూడా బయటికి రావడానికి మరి కాసేపు సమయం పడుతుందంటూ కూడా కొంతవరకు అధికారులు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తి వివరాలతోనైతే బయటకు విడుదల చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఆధార్తో సహా ఈ యొక్క విషయం పైన పూర్తి స్పష్టత ఇస్తాము అంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీలత, లిఖిత, అక్కడ జానీ మాస్టర్ను ఉప్పరపల్లి కోర్టులో ఎన్ని గంటలకి హాజరుపరిచే అవకాశం ఉంది?
ప్రస్తుతం జానీ మాస్టర్ అయితే నార్సింగ్ పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఆయనను ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఉపరపల్లి కోర్టులోనైతే హాజరుపరిచే అవకాశం ఉంది. సాయంత్రం వరకు పూర్తి వివరాలను మీడియాకు అందజేస్తామంటూ కూడా ఇటు పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చిక్కుకున్న బోట్ల ప్రక్రియ కొనసాగుతుంది. బ్యారేజ్ అడుగు భాగాన చిక్కుకున్న రెండో బోట్ను బేకం ఇంజనీర్లు సరికొత్త ప్రణాళికతో బయటకు తీశారు. గత 10 రోజులుగా బోట్ల తొలగింపులో అనేక అవస్థలు పడ్డ అధికారులు, ఇంజనీర్లు మరో ప్రయత్నంగా ఇనుప రాడ్లతో 2 పడవలను అనుసంధానించి అడ్డుపడిన పడవలను వెలికి తీశారు. నీట మునిగిన పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకో లేపి బ్యారేజ్ ఎగువ ఉన్న పున్నమి ఘాట్ వద్దకు తరలించారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చిక్కుకున్న బోట్ల ప్రక్రియ కొనసాగుతుంది. బ్యారేజ్ అడుగు భాగాన చిక్కుకున్న రెండో బోట్ను బెకమ్ ఇంజనీర్లు సరికొత్త ప్రణాళికతో బయటకు తీశారు. గత 10 రోజులుగా బోట్ల తొలగింపులో అనేక అవస్థలు పడ్డ అధికారులు, ఇంజనీర్లు మరో ప్రయత్నంగా ఇనుప రాడ్లతో 2 పడవలను అనుసంధానించి అడ్డుపడిన పడవలను వెలికి తీశారు. నీట మునిగిన పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపి బ్యారేజ్ ఎగువ ఉన్న పున్నమి ఘాట్ వద్దకు తరలించారు. గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో నిద్రిస్తున్న వారి మెడపై కత్తిపెట్టి బీరువాలో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన సూర్యాపేట జిల్లా మెల్లచెరువు మండలంలోని వెల్లటూరు కాలనీలో చోటు చేసుకుంది. దొంగతనం జరిగిన ఇంటిని సూర్యాపేట ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ పరిశీలించారు. బాధితుల నుంచి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్, డాగ్ స్క్వాడ్ తో 7 బృందాలను ఏర్పాటు చేసి కేసును దర్యాప్తు చేపట్టామని తెలిపారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని అన్నారు. వీరి వెంట ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సిఐ రజితారెడ్డి, మెల్లచెరువు ఎస్ఐ పరమేశ్ ఉన్నారు. మన సూర్యాపేట జిల్లాలోని మెల్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ మెల్లచెరువు ఊరు అవుట్స్కర్ట్స్ లోనే ఒకటి ఇటుగా తయారు చేసేది చిన్న ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ లో రాత్రి ఒకటి డెకాయిటీ ఆఫెన్స్ మన దగ్గర రిపోర్ట్ అయింది. సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇక్కడికి అన్ని టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. సో బేసికలీగా ఇటుగా బట్టి యజమాను ఎవరైతే ఉన్నాడో ఉన్నది ఇక్కడ వెనక అది చిన్న ఇల్లు అది కనిపిస్తుంది. సో ఈ ఇంటికి రాత్రి 3 to 4 మధ్యలోన 5గురు వచ్చి వాళ్ళకి కొంచెం కత్తులతో, అంటే మామూలుగా మనకి కిచెన్ లో వాడే కత్తులు అవి ఉంటాయి, సో అవి చూపించి కొంచెం బెదిరించి వాళ్ళకి
సో వాళ్ళ దగ్గర నుంచి 50,000 రూపాయలు, అట్లాగే కొంచెం జ్యువెలరీ వాళ్ళు వేసుకునేది 7 తులాల వరకు, అట్లాగే కొంచెం వెండి కూడా ఎంత కూడా వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు 5గురు వచ్చినట్టు అట్లా వాళ్ళు మనకి చెప్పారు. సో ఇది ఒఫెన్స్ జరిగినాక వాళ్ళు ఇక్కడ వాళ్ళ నేబర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే, నేబర్ ద్వారా మనకి పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక రాత్రి ఇక్కడ మన టీం వచ్చి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మొదలు పెట్టినాము. ఇప్పుడు దీంట్లో అది మొత్తం ఆఫెన్స్ ని డిటెక్ట్ చేయడానికి అట్లీస్ట్ 7 టీమ్స్ ఏర్పాటు చేసినాము. అది అన్ని రకరకాలుగా వేరే కోణాల్లో వాళ్ళు ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ అట్లా చేస్తున్నారు. సో మాకు నమ్మకం ఇది త్వరలోనే ఇది డిటెక్ట్ చేస్తాము ఈ కేసు. మిగతాది ఇన్వెస్టిగేషన్ లో డీటెయిల్స్ తెలియనాక మీకు చెప్తాం. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ తెలుగులోనే మాట్లాడారు. అది తెలుగు మాట్లాడే ఎక్సెంట్ కూడా ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన అట్లా అన్నారు. సో దాన్ని బట్టి మేము దర్యాప్తు చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలో వెలుగు కార్యాలయానికి తాళం వేసి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకటరామారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అభయహస్తం ఆదరణ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని వెంకటరామారెడ్డి మండిపడ్డారు. అభయహస్తం పెన్షన్ కోసం ప్రీమియం కట్టిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదని, వెంటనే బాధితులకు ప్రీమియం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు అధికారులు గత ప్రభుత్వం ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగానే ప్రవర్తన జరుగుతున్నది. ప్రభుత్వం మారి 100 రోజులైనా నేటికి వాళ్ళలో చలనం లేదు. ప్రభుత్వం విధి విధానాలు కూడా ఏమీ సక్రమంగా పనిచేయట్లేదు. ఉదాహరణకు అనపర్తి మండలంలో డ్వాక్రా ఆఫీసు సంబంధించి అధికారుల పనితీరు చాలా దారుణంగా ఉన్నది. నేను సుమారు 2 నెలలుగా వాళ్ళతో ప్రతిరోజు వచ్చి కొన్ని సమస్యలపై వాళ్ళ దృష్టికి తెచ్చి మా గ్రామంలో ఉన్న సమస్యల్ని వాళ్ళ దృష్టికి తేగా నేటికి కూడా వాళ్ళలో చలనం లేదు. ఉదాహరణకి మా గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ రోజుకి సుమారు 75 సంవత్సరాల వయసు ఆమెకి అభయహస్తం పెన్షన్ పొందడం కోసం ఆమె డబ్బులు చెల్లించింది 2009లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడకి పెన్షన్ రావటం లేదని ఎన్నిసార్లు మొదలు పెట్టుకున్నా వాళ్ళు డబ్బులు కట్టిన ఆధారం కావాలని చెప్పేసి చెప్పడం జరిగేది. ఆమె డబ్బులు కట్టిన రసీదు 2009లో బ్యాంకుకి చెల్లించిన కాపీ చూపిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం 2011లో ఆవిడ పెన్షన్ మంజూరైంది కానీ ఆవిడ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ వీరభద్రయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని డిఎల్పిఓ వీరభద్రయ్య కోరారు. ఈ తడి చెత్త వల్ల ఏం జరుగుతుందంటే ఎరువు తయారైతుంది. ఆ ఎరువుని మనము వ్యవసాయానికి చాలా మంచిది కాబట్టి మనం విలేజ్లో ఇళ్ళల్లోనే దాన్ని వేరు చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి మేము మహిళా సంఘం వాళ్ళ ముందు మీటింగ్ పెట్టినట్టు కానివ్వండి, లేకపోతే ఏమంటారు పరిశుభ్రంగా ఇంటి చుట్టూ కూడా పరిసరాలు శుభ్రంగా ఓన్గా శానిటేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంటి దగ్గరనే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీకి వేయండి అని మీ మహిళా సంఘాల మీటింగ్ అయినప్పుడు వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. ఇది మీ మనకి ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్లో ఏం చేయాలంటే మనం ఇంటి దగ్గరనే అందులో డివైడ్ చేసేస్తారు. ఏమన్నా అమ్మేటి ఉంటే అమ్మే గ్రామ పంచాయతీకి సగంగా కడతారు. ఈ తడి చెత్త వల్ల ఏం జరుగుతుందంటే ఎరువు తయారైతుంది. ఆ ఎరువుని మనము కాకినాడ జిల్లా ఎండుగపల్లి గ్రామంలో మందపాటి సుందరమ్మ, అల్లు సూర్యనారాయణ దంపతులు ఎకరం పొలం కౌలుకు తీసుకుని ప్రకృతి వ్యవసాయం చేశారు. అకాల వర్షాల కారణంగా పంట నీట మునిగింది. దీంతో అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, అంతేకాకుండా నష్టపరిహారం ఇప్పించండి అంటూ వేడుకుంటున్నారు.
ఎవరన్నా సాయం చేస్తారని మరి కోరుకుంటున్నాం సార్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మన డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరన్నా సాయం చేస్తే 10 మందికి ఆదర్శంగా చేయగలుగుతాం సార్. మేము వ్యవసాయం 10 మంది చెప్పగలుగుతామండి. చాలా మంది చెప్పామండి, కొంతకాలం చేశారండి చాలా మంది ఎంపీఎం ద్వారా ఈ ఫీల్డ్ లోను. తర్వాత మళ్ళీ ఈ 4-5 సంవత్సరాలు బట్టి చేస్తున్నాము, కానీ ఈ సంవత్సరం బాగా దెబ్బతినేసింది సార్. మాది ప్రతిసారి వస్తారు సార్, చెకింగ్ వస్తారు, స్టేట్ నుంచి వస్తారు సార్ ప్రతిసారి కూడా సార్లు వచ్చి వ్యవసాయం చూసుకొని వ్యవసాయం ఎలా చేస్తున్నారని ఎప్పుడు కూడా ఫోటోలు వెళ్తాయండి. ఎప్పుడు సార్లు వచ్చి మమ్మల్ని కలుపుతుంటారండి, ఫోటోలు తీసుకొని వెళ్తుంటారు. ఎప్పుడు కూడా మేము ఫీల్డ్ చూపిస్తాం సార్. ఎప్పుడు కూడాను ఈ ఒకసారి కాదు సార్, సీజన్ వచ్చింది సార్. మంచి సీజన్ వచ్చేసరికి ఇలాగ అయిపోయింది సార్. మరి ఎవరన్నా సాయపడతారని చూస్తున్నాం సార్. మరి ఎవరన్నా సాయం చేస్తారని మరి కోరుకుంటున్నాం. నర్సంపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా ఆసుపత్రి, మెడికల్ కాలేజీలను మంత్రులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ సహా ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులు హాజరయ్యారు. నర్సంపేటకు హెలిప్యాడ్ ద్వారా చేరుకున్న మంత్రులకు కలెక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆహ్వానం పలికారు. హైదరాబాద్లో ఏ వైద్య ఫెసిలిటీస్ ఉన్నాయో, సౌకర్యాలు ఉన్నాయో, ఆ సౌకర్యాలు, ఆ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఓరుగల్, పాత ఓరుగల్ జిల్లాకు, వరంగల్ ఇక్కడ ప్రజలకు ఖచ్చితంగా అందించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. అది మా పైన ఉన్నది. మొట్టమొదట మనకు కావాల్సింది ఏంది? ఈ ప్రాంతంలో పాత ఓరుగల్ జిల్లా ఈరోజు ఏం కావాలంటే మాకు అంబులెన్స్లు సరిపోతలేవు, మాకు అంబులెన్స్లు కావాలి. 5 కాదు, 10 కాదు, ఇంకా 10 అంబులెన్స్లు కావాలి. దానికి తోడు మనకు కొన్ని సెంటర్లు కావాలి, వైద్య సెంటర్లు కావాలి. ఎలాంటి సెంటర్లు కావాలి? బ్రెయిన్ డెడ్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకునే సెంటర్ కావాలి. హైదరాబాద్ దాకా పోయే అవసరం లేదు. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ చేసుకోవాలి? మా వరంగల్ మేము చేసుకుందాం, మా వరంగల్ జిల్లాలో మేము చేసుకున్నాము. ఆ ధైర్యము, ఆ నమ్మకము ఆ ప్రజలకు మనం కల్పించాలి. ట్రాన్స్ప్లాంట్ సెంటరే కానీ, ఐవీఎఫ్ సెంటరే కానీ, గెరియాట్రిక్ సెంటరే కానీ, ట్రామా సెంటర్. యాక్సిడెంట్ అయింది, నేను మళ్ళీ హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ పోయే అవసరం ఏముంది నీకు? ప్రజలకు 100% ఎలాంటి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అయినా ఓరుగల్లు జిల్లా, వరంగల్లో జరగాలి. ఆ ప్రాంత ప్రజలకు అందరికీ ఆ ట్రీట్మెంట్ జరగాలి. ఆ దిశగా ఆ సెంటర్లను ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మీకు సౌకర్యంగా తెలియజేస్తున్నాను. దానికి తోడు రిక్రూట్మెంట్ 4000 ప్రొఫెసర్లే కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లే కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లే కానీ, ట్యూటర్సే కానీ, సీనియర్ రెసిడెంట్సే కానీ అందరు ఎక్కడ కూడా భర్తీలు, ఎక్కడ ఖాళీలు ఉండకూడదు, భర్తీలు కావాలి. 9.5 సంవత్సరాలు ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ చక్కగా జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా చేసిన చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 27,000 మంది నర్సులకు పోస్టులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ నిన్న నోటిఫికేషన్ జారీ చేసినాము, 2050 మంది నర్సింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం త్వరలోనే. ఇంకా 1200 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం మన రాష్ట్రంలో. ఎక్కడ కూడా ఒక సామాన్యుడికి కారు ఉండదు, సామాన్యుని వాహనము నడక లేకపోతే, సైకిల్ లేకపోతే, ఆర్టీసీ బస్సు లేకపోతే ఓ ఆటో. సామాన్యుడు ఒక సబ్ సెంటర్కే కానీ, ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్కే కానీ పోవాలంటే 20 నిమిషాలలో ఖచ్చితంగా పోయే రకంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అఫ్రెండ్ న్యూస్.